ప్రేజ్ ద లార్డ్. బ్యూలర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఆకాశమంత సంతోషముంటే మరికొన్నిసార్లు కడలి అంత లోతైన నిరాశ మనల్ని ముంచేస్తుంది. నా వల్ల ఏమీ కాదు, అందరూ నన్ను వదిలేశారు, నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని మీకు అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ నిరాశను ధైర్యంగా మార్చుకోవడానికి బైబిల్ ఆధారిత 5 ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. టిప్ 1. మాట తీరును మార్చుకోండి. పవర్ ఆఫ్ వర్డ్స్. మొదటిది, మీ నోటి మాటను మార్చండి. మనం నిరాశలో ఉన్నప్పుడు, నా పని అయిపోయింది, నేను ఓడిపోయాను అని పదే పదే అంటుంటాం. కానీ సామెతలు 18:21 ప్రకారం, జీవమరణములు నాలుక వశమున ఉన్నవి. మీరు బలహీనంగా ఉన్నప్పుడు, నేను బలవంతుడను అని పలకడం నేర్చుకోండి. మీ పరిస్థితిని బట్టి కాకుండా, దేవుని వాగ్దానాన్ని బట్టి మాట్లాడటం మొదలుపెడితే, మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. టిప్ 2. ఏకాంత ప్రార్థన. ప్రైవేట్ కాన్వర్సేషన్ విత్ గాడ్. రెండవది, మనుషులకు మీ బాధలు చెప్పడం మానేసి, యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి. ఏదో అడిగేయాలని కాకుండా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసులో ఉన్న భారాన్ని అంతా ఆయనకు చెప్పేయండి. కన్నీళ్లు వస్తే కార్చండి. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆయన పిలుస్తున్నారు. ఆ ఏకాంత సమయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. టిప్ 3. చిన్న విజయాలను గుర్తించండి. సెలబ్రేట్ స్మాల్ విన్స్. మూడవది, పెద్ద సమస్య వైపే చూడకుండా, దేవుడు మీకు ఈరోజు ఇచ్చిన చిన్న చిన్న దీవెనలను చూడండి. ఈరోజు మీరు క్షేమంగా నిద్రలేచారు, మీకు ఒక అందమైన కుటుంబం ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చెబితే, పెద్ద సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. కృతజ్ఞత కలిగిన హృదయం నిరాశకు మందు లాంటిది. టిప్ 4. ఆధ్యాత్మిక సహవాసం. రైట్ ఫెలోషిప్. నాలుగవది, మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంకా కృంగదీసే వారితో కాకుండా, మీకు ధైర్యం చెప్పే విశ్వాసులతో గడపండి. ఒక మంచి దైవజనుడితో మాట్లాడటం లేదా విశ్వాసంలో బలమైన స్నేహితులతో ప్రార్థన పంచుకోవడం వల్ల మీ ఆలోచనా విధానం మారుతుంది. ఇనుము ఇనుమును పదను చేసినట్లు, ఒక విశ్వాసి మాట మరొకరిని బలపరుస్తుంది. టిప్ 5. వాక్యాన్ని ధ్యానించడం. ఫీడింగ్ ద సోల్. చివరిగా మరియు అతి ముఖ్యమైనది, వాక్యం చదవడం. నిరాశ అనేది సాతాను మన మనసులో పెట్టే చీకటి. ఆ చీకటిని పోగొట్టాలంటే వాక్యమనే వెలుగు కావాలి. కీర్తనలు 119-105 ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైయున్నది. యెషయా 41:10 వంటి ధైర్యపరిచే వాక్యాలను ఒక పేపర్ మీద రాసి మీ కంటికి కనిపించే చోట పెట్టుకోండి. అది మిమ్మల్ని నిరంతరం బలపరుస్తుంది. ముగింపు. కన్క్లూజన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ కష్టం శాశ్వతం కాదు. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఈ టిప్స్ పాటించి చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కోసం కింద కామెంట్ చేయండి. మేము మీ కోసం ప్రార్థిస్తాము. మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మన బ్యూలర్ క్రైస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.